వీళ్ళని ఇప్పుడు ఏ చెప్పులతో కొట్టమంటారు? హిందువులు అంటే చాలు, లేదంటే హిందువులు ఉరకచ్చి మిమ్మల్ని ఊకునుడు కాదు, చెప్పు దెబ్బల పాలు చేస్తారు. మహాకుంభమేళ శుభ గడియలు ముగియనున్నాయి. దాదాపు సంక్రాంతి పండుగ 15వ తేదీ నుంచి మొదలుకొని శివరాత్రి పర్వదినం వరకు దాదాపు 45 రోజుల పాటు ఈ మహాకుంభమేళ అత్యంత వైభవంగా మనము కని విని ఎరగని రీతిలో, అంటే దాదాపు మన దేశంలో 150 కోట్ల జనాభాలో ప్రపంచంలోని హిందువులే కాకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, పార్సియన్లు, బుద్ధిస్టులు అందరూ కూడా హిందూ ధర్మాన్ని నమ్ముతూ హిందూ యొక్క సంస్కృతిలో భాగంగా వేలాది సంవత్సరాలుగా తరతరాలుగా మనకు పెద్దలు అందించిన ఆ యొక్క కుంభమేళాను ఉపయోగించుకొని దాదాపు ప్రభుత్వం అంచనా ప్రకారం 40 కోట్ల మంది అంచనా వేసుకుంది. కానీ అంచనాను మించి 60 కోట్ల మంది జనాభా ఈ యొక్క కుంభమేళాను దర్శించుకున్నట్లుగా మనకు అక్కడ రికార్డులు తెలుపుతూ ఉన్నాయి. అంటే ప్రతి ఇంటిలో ఒకరు ఖచ్చితంగా అక్కడికి మహాకుంభమేళాకు అటెండ్ అయ్యారు. అదేవిధంగా కేవలం మన భారతదేశంలోని వ్యక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మరియు అన్ని మతాలకు సంబంధించిన వారు ఈ యొక్క ప్రయాగలోని మహాకుంభమేళాలో స్నానమాచరించి తమ పవిత్రతను చాటుకున్నారు. అదేవిధంగా ఆ భగవంతుణ్ణి స్మరించారు. అయితే ఇదంతా ఒక ఎత్తు. ఇది హిందువుల విశ్వాసం కావచ్చు, లేదా హిందూ యొక్క ఋషులు మునులు ఇచ్చిన సూచనల మేరకు, లేదా ఆ యొక్క తిథులు నక్షత్రాల వారంగా ఆయా తేదీల్లో స్నానం ఆచరిస్తే పుణ్యగతులు సంప్రాప్తిస్తాయనో, లేకపోతే ఇంకేదోనో ఆ పుణ్యనదిలో ఆ తిథులలో రోజులో స్నానం ఆచరిస్తే మంచి జరుగుతుందనో సంథింగ్ ఏదో ఒక విశ్వాసం. మొత్తానికైతే మహాకుంభమేళ దిగ్విజయంగా ముగిసింది. ఈ ముగియడానికంటే ముందు అనేక రకాలుగా ఎంతమంది దీన్ని చెడగొట్టాలని, బండలేయాలని, రాళ్ళేయాలని, విశ్వాసాలను చెడగొట్టాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఆఖరికైతే మల్లికార్జున ఖర్గే ఇక అక్కడ హిందువులు అక్కడ ప్రయాగరాజ్లో కుంభమేళాలో స్నానం చేసినంత మాత్రాన మీకు ఉద్యోగాలు వస్తాయా అని ఆయన మాట్లాడము. కొంతమంది క్రిస్టియన్ ఫాస్టర్లు వాళ్ళైతేనేమో ఆడ స్నానం చేస్తే ఇంకేమన్నా వస్తుందా, రోగాలు పోతాయా అని వాడనము అని వాళ్ళు మాత్రము మతం మార్పిడి కోసం బాప్తిజం ఇవ్వడానికి మాత్రం ఏదో చెరువులకో నదులకో దిక్కుమల నీళ్ళకో తీసుకుపోయి స్నానం చేయిస్తాడు. కానీ హిందువులకు వచ్చేసరికి మాత్రం ఈ రకమైన వాదనలు లేవనెత్తడం, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. కొంతమంది ఇంకా మరింత ముందుకెళ్ళి కూడా అందులో అసలు దాన్ని హిందువులను ఆ యొక్క విశ్వాసాన్ని కట్టడి చేయడానికి లేదా కొంత దూరం పెట్టడానికి అందులో బ్యాక్టీరియా ఉంది, మీరు స్నానం చేస్తే ఆ బ్యాక్టీరియా కనుక మీకు తగులుకొని అనేక చర్మ రోగాల బారిన పడతారు, ఇబ్బందుల బారిన పడతారు, ఆ వైరస్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇది చైనా అప్పుడు కరోనా టైంలో కంటే తీవ్రమైన వైరస్ వ్యాపించి ఈ ప్రజలను ఇబ్బంది పెడతారు, మీరు స్నానం చేసుడే కాకుండా మిగతా జనాలను కూడా ఇబ్బంది పెడతారా అంటూ దాన్ని నీరుగార్చే, హిందువుల విశ్వాసాలను నీరుగార్చే ప్రయత్నం చేశారు. 46 రోజులు గడిచింది, రేపటితో ముగియనుంది. మరి ఎంతమందికి ఈ రకమైన జబ్బులు వచ్చాయి, ఎంతమందికి ఈ రకమైన వైరస్ వ్యాపించింది, ఎంతమందికి దాదాపు, ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, కోట్లాది మంది. ఒకలో ఇద్దరు స్నానం చేస్తేనే మనం చెరువులో అరే మురికి నీళ్ళు స్నానం చేయొద్దురా బాబు రోగాలు వస్తాయి అని చెప్పి మాట్లాడతారు. మరి అటువంటిది ఒకరు ఇద్దరు కాకుండా కోట్లాది మంది, దాదాపు రేపటితో 60 కోట్ల మంది సంఖ్యకు చేరిందని చెప్పి యోగి ప్రభుత్వం ప్రకటించింది. అది రికార్డుల ప్రకారంగా. అంటే చూడండి ఎంత హిందూ యొక్క సమాజాన్ని లేకపోతే హిందూ విశ్వాసాలను ఎంతమంది ఎన్ని రకాలుగా విచ్ఛిన్నం చేయాలని ఆలోచిస్తున్నారో మీరు చూడండి. అయితే ఇక్కడ ఒకటి మనకు అత్యంత మహత్తరమైన విషయం ఈ మధ్యన ఆయన బయట పెట్టారు. ఆయన ఎవరో కాదు, జీవశాస్త్రవేత్త, అదేవిధంగా పర్యావరణం మీద కానివ్వండి, ఇతరత్ర క్యాన్సర్ రకాలైన విషయాల మీద అనేక రకాలుగా ప్రయోగాలు చేసి సఫలీకృతమై
తన నివేదికలను ఇచ్చినటువంటి అజయ్ శంకర్. అజయ్ శంకర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, లేకపోతే మన కోసం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కుంభమేళా కోసం తీసుకొచ్చిన బొమ్మేమి కాదు. ఆయన దాదాపు 2016లో జపాన్ యొక్క శాస్త్రవేత్తల బృందంతో ముషినోరాతో శాస్త్రవేత్త అగ్రగణ్యుడైన జీవశాస్త్రవేత్త ముషినోరాతో కలిపి జపాన్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. ఏదైతే ఈ గంగా నదిలో ఇటువంటి బ్యాక్టీరియా ఉంది, ఈ బ్యాక్టీరియా వలన చర్మ రోగాలు వస్తాయి అని చెప్పి ఎప్పుడైతే ఇటువంటి ఈ దురబుద్ధి కలిగిన హిందూ ధర్మంపై విద్వేషం వెళ్ళగక్కుతున్న వ్యక్తులు ఎప్పుడైతే ముందడికి బయలుదేరారో ఆయన తన ప్రయోగశాల వెంట పెట్టుకొని గంగా నదిని సందర్శించారు. ఆ గంగా నదిలోని వాటర్ను మంచినీటి తీసుకొని అనేక రకాలుగా ప్రయోగాలు చేసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దాదాపు 1100 రకాల మనుషులకు అవసరమైన బ్యాక్టీరియా గంగా నదిలో నిక్షిప్తమై ఉంది. ఈ యొక్క బ్యాక్టీరియాకు దాదాపు ఎలాంటి చెడు బ్యాక్టీరియా కానీ హానికారక బ్యాక్టీరియాలు కానీ ఒకవేళ అక్కడ కనుక చేరినట్లయితే ఆ బ్యాక్టీరియాను 300 రెట్లు ఇమీడియట్గా చంపివేయగలిగే శక్తివంతమైన బ్యాక్టీరియా గంగా నదిలో ఉంది. అందుకే అక్కడ ఎలాంటి రుగ్మతలు కానీ ఎలాంటి చర్మ రోగాలు కానీ ఎలాంటి నిషేధిత అవశేషాలు కానీ గంగా నదిలో ఉండబోవు అని ఆయన ప్రకటించారు. అంటే ఇది ఏదో మన పెద్దలు పురాణాలు మూర్ఖులు చెప్పిన విషయం కాదు, ఒక సైంటిస్ట్ చెప్పి సైన్స్ పరంగా నిరూపించిన అంశం. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఒక చెప్పుతో కొట్టినట్లే కదా. ఇప్పుడేం చెప్తారో చూడాలి. ఎందుకంటే అన్ని రకాలుగా హిందువులను భయభ్రాంతులు గురి చేయడానికి ఎన్ని రకాల ప్రయోగం చేశారో అన్ని రకాలుగా ప్రయోగం చేసి మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడేం సమాధానం చెబుతారు మరి వీళ్ళు? ఎవరు చెప్పుతా వాళ్ళు కొట్టుకుంటారా? లేకపోతే ఈ అన్న వాళ్ళను ఎవరైనా ఉంటే మరి మనం ఈ హిందూ విశ్వాసాలు నమ్మే వాళ్ళందరూ కలిసి చెప్పులతో కొట్టమంటారా? ఇది వాళ్ళు తేల్చాల్సుకునే అంశం. మీరే చెప్పండి. ఎవరైతే హిందూ ధర్మాన్ని హిందూ వ్యవస్థలను ఈ ప్రయోగరాజుల కుంభమేళాను విమర్శించడానికి పూనుకున్నారో వీళ్ళందరినీ హిందువుల చెప్పులతో కొట్టమంటారా, కొట్టుకుంటారా? ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు ఆయన ప్రయోగం చేసిన విషయాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 1100 రకాల బ్యాక్టీరియా ఫేస్లో ఉన్నాయని శంకర్ వెల్లడించారు. ఇది భద్రతా గార్డుల వలె పనిచేస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాను గుర్తించి దాదాపు 50 నుంచి 300 రెట్లు వాటిపై అత్యంత వేగంగా దాడి చేసి ఆ బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వాటి బ్యాక్టీరియాలకు చొరబడి వాటి యొక్క RNAని కూడా హ్యాక్ చేసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది అని చెప్పి ఆయన ప్రకటించారు. మళ్ళీ అంతేకాకుండా ఆయన డాక్టర్ అజయ్ శంకర్ గారు 2016 నోబెల్ గ్రహీత జపనీస్ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ యోషినోరి ఓసామితో కలిసి సెల్ బయాలజీ మరియు ఆటోఫాగీపై విస్తృతంగా పనిచేయడం జరిగింది. అంటే హార్వర్డ్ మెడికల్ స్కూల్లో కాగ్నిటివ్ ఫిట్నెస్ మరియు సెన్సిటివ్ గట్స్పై కూడా ఆయన 2 సార్లు పనిచేయడం జరిగింది. అంటే అంతటి ఉన్నత స్థాయిలో సైన్స్ పరంగా పనిచేసి సైన్స్ పరంగా నిరూపించిన వ్యక్తి మనకిప్పుడు ఈ యొక్క గంగా నదిపై విశ్లేషణ చేసి మనకు రిపోర్ట్ ఇచ్చారు. హిందువులు అంటే చాలు హిందూ విసుకొని ఊరుకొస్తారు. అరే ఇక్కడ మరి వీళ్ళు చేస్తే తప్ప నా కొలంలో అక్కడనే కాళ్ళు ముడ్డి మూతి అన్నీ కడిగి ఆ నీళ్ళనే నోట్లో పోసుకొని అక్కడనే ఉంచేసి వెళ్తారు. మరి దానికి ఏ రోగాలు రావు, వాళ్ళకి ఏ రోగాలు రావు, ఆ నీళ్ళకి ఏ రోగాలు రావు. ఎందుకంటే ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి, అందులోనే ఉంచుతారు, అందులోనే తుమ్ముతారు, అందులోనే దగ్గుతారు, అందులోనే ముడ్డి కడుగుతారు, అందులోనే మూతలు కూడా కడుక్కొని అది ఎవరు అన్నది మీరే అర్థం చేసుకోరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న అంటే కదలని నీటిలో ఉన్న జాగలో 100 మంది ఒకేసారి ముడ్లు మూతులు కడిగి నోట్ల నొప్పులు పోసుకొని కండ్లు మూతి దుడుచుకుంటే ఎలాంటి జబ్బులు రావు, ఎలాంటి విశ్వాసాలు అక్కడ అత్యంత నమ్మకమైన విశ్వాసం.
ఇక్కడనేమో పారే నీటిలో దాదాపు వేలాది కిలోమీటర్ల దూరం నుంచి గంగానది అన్ని రకాల ఆయుర్వేద మొక్కల మీదుగా, బండల మీదుగా, రాళ్ళ మీదుగా, వివిధ ఖనిజాలు ఎక్కడెక్కడ భూమిలో ఏమేమి ఉన్నాయి అన్ని ఖనిజాల మీదుగా ప్రవహిస్తూ శుద్ధిగా కాబడుతూ వచ్చిన నీటిలో మాత్రం అనేక బ్యాక్టీరియాలు ఉన్నాయట, వేరే రోగాలు వస్తాయట, లేకపోతే పుణ్యాలు ఉంటాయా, లేకపోతే స్నానం చేస్తే కరిగే అంటాడు, స్నానం చేస్తే మీ స్నానం చేస్తే నౌకర్లు వస్తుంది అని చెప్పిపోతారు. వాటికి ఎవరన్నా కొంచెం అన్న తలకాయ ఉండాలి, బుద్ధి ఉండాలి. మెదట్లో బుద్ధి ఉన్నాడు ఎవడన్నా, కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా ఈ మాటలు మాట్లాడతాడా? ఎవడు మాట్లాడు. అటువంటిది వీడికి మాత్రం ఈ మాటలు ఎట్లా వస్తున్నాయో తెలియదు నోట్లకు. ఎగేసుకొని వస్తారు హిందువుల విశ్వాసాలను ఏదో రకంగా మానివేయాలా, ఇట్లా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేసి మాత్రం ఉరికేసుకొని వస్తారు. సాధారణంగా గమనించండి, ఇవన్నిటికంటే ఒక ఎత్తు. దాదాపు హిందువులు కాశీకి కానివ్వండి, ప్రయాగరాజ్ కానివ్వండి, సాధారణ రోజుల్లో ఇతరత్ర ఎప్పుడు కానీ పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి వాటర్ తమ బాటిళ్లలో నీటిని తెచ్చుకొని ఇంట్లో నిల్వ భద్రపరుచుకుంటారు. ఏదన్నా పుణ్యతిథుల్లో కానివ్వండి, పండుగల వేళ కానివ్వండి, మన ఇంటిలోని కుళాయిల్లో ఆ నీటి బొట్లను కలిపి భద్రపరిచి పెడితే వారం రోజుల వరకే అందులో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాలు పెరిగి పెద్దయి పురుగుల రూపంలో మనకు కనిపిస్తాయి. కానీ ఇదే గంగా నది నుంచి వచ్చిన నీళ్లు, గంగా నది నుంచి తెచ్చుకున్న నీళ్లు కనీసము 6 నెలలు గడిచినా కూడా ఏ చిన్న బ్యాక్టీరియా కానీ, ఏ చిన్న పురుగు కానీ, అవశేషం కానీ అందులో మనకు అస్సలే కనబడదు. అంటే ఆ నీళ్లు ఎంత పవిత్రమైనవి. కనీసము ఈ యొక్క విశ్వాసాలను ఆధారం చేసుకొనైనా కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం 100 రకాలుగా ఆలోచించి మాట్లాడండి. లేదంటే హిందువులు ఉరికొచ్చి మిమ్మల్ని ఊపుకునుడు కాదు, చెప్పు దెబ్బల పాలు చేస్తారు. విన్నారా? మీరు ఏడ కనబడతాడో చెప్పులు అందుకొని కొడతారు, పూలమాలలే. ఏం వెనకట్లెక్క లేరు హిందువులు.